హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ సెషన్లో మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి రీసెంట్గా మీకు టిల్ 22 ఫిబ్రవరి వరకు అండి, ఓకే, స్టార్టింగ్ డే 20 ఫెబ్ నుండి 22 ఫెబ్ వరకు జరిగిన అన్ని షిఫ్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి నేను మీకు ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాను. అంటే లైక్ మనకి ఏ ఏరియాస్ నుండి వచ్చాయి, మనం క్లాసెస్లో డిస్కస్ చేసిన మ్యాక్సిమం టాపిక్ వైజ్ ఏరియాస్ నుండి కూడా క్వశ్చన్స్ రావడం జరిగిందనమాట. సో ఒకసారి మనం అన్ని షిఫ్ట్స్కి సంబంధించి టిల్ డేట్ ఈ రోజు వరకు ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో ఎస్ఎస్సి జీడీ షిఫ్ట్స్ అనేవి, వాటి నుండి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మీకు డిస్కస్ చేస్తాను, లైక్ ఏ ఏరియాస్ నుండి వచ్చాయని జీఎస్లో. ఓకేనా? సో నా లెట్ మీ స్టార్ట్ ద సెషన్. ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి, అప్కమింగ్ షిఫ్ట్స్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. ఓకేనా? సో ఫస్ట్ లైక్ మనం ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ వచ్చాయంటే హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది అని అడిగారు. కేరళ అండ్ మిజోరం అండి. అండ్ అలాగే మీరు ఇంకా లైక్ ఏంటంటే అదర్ ఏరియాస్ని కూడా చూసుకోండి. లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నది బీహార్ అనమాట. ఇవి యాజ్ పర్ 2011 సెన్సస్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకే. అండ్ హైయెస్ట్ రేట్ ఉన్న యూనియన్ టెరిటరీ ఏది లిటరసీ రేట్ అంటే లక్షద్వీప్. లోయెస్ట్ లిటరసీ రేట్ యూటీ ఏది అంటే దదర్ అండ్ నగర్ హవేలీ అండి. నెక్స్ట్, సో ఇవేంటంటే మనకి 2011 సెన్సస్ నుండి క్వశ్చన్స్ అనమాట. నేను అందుకోసమే మీకు ప్రతిసారి క్లాసెస్లో కూడా చెప్పాను, ప్రీవియస్గా మనం డిస్కస్ చేసినప్పుడు 2011 సెన్సస్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి అని. అండ్ ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్గా కూడా మనం క్లాసెస్ ఎవరైతే రెగ్యులర్గా అటెండ్ అయ్యారో ఐ హోప్ మీరు ఇవన్నీ కరెక్ట్గా ఆన్సర్ చేశారని అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫండమెంటల్ డ్యూటీస్ నుండి క్వశ్చన్ వచ్చిందండి, ఆర్టికల్ 51A రిలేటెడ్గా. ఓకే. సో మొత్తంగా ఏంటంటే మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. యాక్చువల్గా అయితే 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనమాట. లేటర్ ఆన్ 11th వన్ యాడ్ అయింది. సో ఈ 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కాన్స్టిట్యూషన్లో యాడ్ అయింది 1976లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. 11th ఫండమెంటల్ డ్యూటీ దేని ద్వారా, ఏ యాక్ట్ ద్వారా అంటే 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయింది అనమాట 2002లో. ఓకేనా? సో అలా మొత్తంగా ఏంటంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఆర్టికల్ 51E ప్రకారం మనకి ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగిందండి, ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ని. ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కుల నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. రీసెంట్గా జరుగుతున్న షిఫ్ట్స్లో ప్రాథమిక విధుల నుండి వస్తున్నాయి. సో బెటర్ మీరు అప్కమింగ్ ఎగ్జామ్స్కి ఈ ఏరియాస్ని ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్ అనే క్లాస్ నేను మీకు ప్రీవియస్గానే తీసుకోవడం జరిగింది, అవునా? ఇంపార్టెంట్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్ అనే క్లాస్ని మనం సెపరేట్ సెషన్గా అప్లోడ్ చేశాము. సో దాంట్లో మీకు క్లియర్గా ఉంది నాగాలాండ్ సంబంధించి హార్న్బిల్ ఫెస్టివల్ అనేది, అవునా? సో హార్న్బిల్ ఫెస్టివల్ ఏ స్టేట్లో జరుపుకుంటారని క్వశ్చన్ వచ్చిందండి, అది నాగాలాండ్లో. ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్ క్లాస్ డిస్కస్ చేశాము ఈ ఏరియాని. సో ఒకసారి మళ్ళీ కూడా ఇంకా రిమైనింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో బెటర్ గో త్రూ దీస్ ఏరియాస్ అండి, ఇంపార్టెంట్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ అనే కాన్సెప్ట్ని. ఓకేనా? నెక్స్ట్ వన్, యంగ్ బెంగాల్ మూవ్మెంట్ అండి. యంగ్ బెంగాల్ మూవ్మెంట్ని స్టార్ట్ చేసింది ఎవరు అండ్ ఎప్పుడు అని కూడా అడుగుతారు. సో అది ఎప్పుడు అంటే కాల్కటాలో 1826లో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో యంగ్ బెంగాల్ మూవ్మెంట్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో షిఫ్ట్స్లో క్వశ్చన్స్ వచ్చాయి. హెన్రీ లూయిస్ వివియన్ డెర్జియో స్టార్ట్ చేయడం జరిగింది యంగ్ బెంగాల్ మూవ్మెంట్ని. ఓకే, ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కలకత్తాలో యంగ్ బెంగాల్ మూవ్మెంట్ని 1826లో హెన్రీ లూయిస్ వివియన్ డెర్జోయ్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏది అడిగారంటే 5-year ప్లాన్ అండి. నేను మీకు ఆల్రెడీ ఎకానమీ రిలేటెడ్గా 5-year ప్లాన్ అనే కాన్సెప్ట్ చాలాసార్లు మనం ఎకానమీ మ్యారథాన్స్లో కూడా డిస్కస్ చేసాం, అవునా? నేను మీకు పదే చెప్తున్నాను, స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా జరిగింది ఏం లేదు, ఎందుకంటే అప్కమింగ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫోకస్ చేయండి. ఇంపార్టెంట్ ఏరియాస్ చెప్తున్నప్పుడు మ్యాక్సిమం మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ చేసిన తర్వాతే మీ క్లాసెస్ అప్లోడ్ చేస్తాం కాబట్టి ఏ ఏరియా ఇంపార్టెంట్ అవుతాయో వి విల్ డిస్కస్, రైట్? సో అలా మీరు ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా ఇంపార్టెంట్ ఏరియాస్ని ఫోకస్ చేయడానికి ట్రై చేయండి, అప్కమింగ్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి. సో రీసెంట్గా జరిగిన షిఫ్ట్లో మీకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే సెకండ్ 5-year ప్లాన్ అనేది ఏమని అంటారు అంటే ఏ ప్లాన్ అని కూడా పిలువబడుతుంది అని అడిగారు. ఒక దాంట్లోనేమో ఫస్ట్ 5-year ప్లాన్కి సంబంధించిన పీరియడ్ కూడా అడిగారండి, డ్యూరేషన్. ఓకేనా? 1950 నుండి 55 వరకు, రైట్? దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ 5-year ప్లాన్ పీరియడ్ అడిగారు. ఇంకొక షిఫ్ట్లో అడిగింది ఏంటంటే సెకండ్ 5-year ప్లాన్ని ఏమని అంటారు, అదర్ నేమ్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మహల్నోబిస్ ప్లాన్ అండి. అది ఏ ప్లాన్ అంటే సెకండ్ 5-year ప్లాన్ అనమాట. పీరియడ్ ఎప్పుడు అంటే 1956 నుండి 61 వరకు సెకండ్ 5-year ప్లాన్ అనేది రావడం జరిగింది, అవునా? నెక్స్ట్ వన్, కరెంట్ అఫైర్ రిలేటెడ్గా నేను ఎప్పుడు కానీ మీకు చెప్తున్నాను, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ నుండి ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఒకటేమో పర్సన్ ఏ స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి అని అడుగుతారు. ఓకే, ఫస్ట్ వన్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అనేది. అండ్ సెకండ్ ఏరియా క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు స్పోర్ట్స్ టోర్నమెంట్స్ ఇంటర్నేషనల్గా కానీ నేషనల్గా కానీ జరుగుతుంటాయి. సో అక్కడ మీరు చూసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే హోస్ట్ ప్లేస్ ఏది. అండ్ అలాగే కొన్ని స్పోర్ట్ ఈవెంట్స్లో ఏంటంటే
ఏ కంట్రీ విన్ అవ్వడం జరిగింది ఆర్ ఏ స్టేట్ విన్ అవ్వడం జరిగింది, ఎన్ని మెడల్స్ విన్ అవ్వడం జరిగింది. సో ఇలా కూడా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. అయితే రీసెంట్ గా జరిగిన ఎస్ఎస్సి జీడీ షిఫ్ట్ లో ఏంటంటే అంకిత రైనా గారి గురించి అడిగారు అనమాట. సో విచ్ స్పోర్ట్ ఈస్ అంకిత రైనా రిలేటెడ్ అని. ఓకే, సో బిలాంగ్స్ టు టెన్నిస్ ప్లేయర్ అండి. అంకిత రైనా లైక్ అసోసియేటెడ్ విత్ ద స్పోర్ట్ కాల్డ్ టెన్నిస్. నెక్స్ట్ వన్, ఫండమెంటల్ రైట్స్ గురించి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. మొత్తంగా 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అవి ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండి. అండ్ అదే విధంగా ఫండమెంటల్ రైట్స్ కి రిలేటెడ్ గా మీరు చూసుకున్నట్లయితే ఇంకొక లైక్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ప్రీవియస్ గా 7 ఫండమెంటల్ రైట్స్ ఉండే, ఇందులో మనకి రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని డిలీట్ చేయడం జరిగింది ఫండమెంటల్ రైట్స్ నుండి. దాన్ని లీగల్ రైట్ గా చేశారు ఆర్టికల్ 300A ప్రకారం. ఓకే, సో అలా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 7 ఉన్నప్పుడు దాన్ని ఒక డిలీట్ చేసిన తర్వాత ప్రెసెంట్ గా 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆగా ఖాన్ కప్ అనేది ఏ గేమ్ కి రిలేటెడ్ గా ఉంది అని అడిగారు. సో అది ఆన్సర్ ఏంటంటే హాకీ అండి. ఆగా ఖాన్ కప్ రిలేటెడ్ టు విచ్ గేమ్? దట్ ఈస్ రిలేటెడ్ టు హాకీ. నెక్స్ట్ వన్, కరెంట్ అఫైర్ రిలేటెడ్ గా అపాయింట్మెంట్స్ అనే క్లాస్ నేను ప్రీవియస్ గానే మీకు తీసుకోవడం జరిగింది. అపాయింట్మెంట్స్ అనేది 2023 ఇయర్లీ రౌండప్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో మీకు క్వశ్చన్ కవర్ అవుతుంది. చీఫ్ ఆఫ్ సిడిఎస్ అండి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఓకే, 2023లో ఎవరు అంటే జనరల్ అనిల్ చౌహాన్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. నేను అందుకోసమే చెప్తున్నాను, ఇయర్లీ రౌండప్ క్లాసెస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. దాంట్లో మీకు మెమరైజింగ్ ట్రిక్స్ తో పాటుగా క్విక్ రివిజన్ అనేది కూడా జరుగుతుంది కాబట్టి సో స్టిల్ ఇప్పటికీ ఇంకా మీకు టైం వేస్ట్ అయింది లేదండి. అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా మీరు హరియప్ చేయండి. సెషన్స్ అన్ని కూడా జిఎస్వి నేను ఏవైతే అప్లోడ్ చేస్తున్నానో ప్రతిదీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ అండి. సో మీరు బెటర్ ఫోకస్ చేయండి క్లాసెస్ ని. ఓకేనా. సో రీసెంట్ గా ఉన్న అపాయింట్మెంట్స్ క్లాస్ విన్నట్లయితే ఐ థింక్ మన ఆస్పిరెంట్స్ అందరూ ఈ క్వశ్చన్ కి ప్రాపర్ గా ఆన్సర్ చేశారని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఏంటది? నీతి ఆయోగ్ వాస్ ఫార్మ్డ్ వయా రెజల్యూషన్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్. ఎప్పుడు అంటే 2015 1st January. అయితే ఇక్కడ ఏమడిగారంటే నీతి ఆయోగ్ అదర్ నేమ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ ప్రీమియర్ పాలసీ థింక్ ట్యాంక్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అనమాట. సో అది డైరెక్షనల్ అండ్ పాలసీ ఇన్పుట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది నీతి ఆయోగ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటి అనేది. ఓకేనా. నెక్స్ట్ వన్, నెహ్రూ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్? దట్ ఈస్ బోట్ రేస్ అండి. నెహ్రూ కప్ కూడా ఉంటుంది. మరి నెహ్రూ కప్ దేనికి రిలేటెడ్ గా, ఏ గేమ్ కి అనేది కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ అడిగింది నెహ్రూ ట్రోఫీ గురించి, ఇది బోట్ రేస్ కి సంబంధించి అనమాట. నెక్స్ట్ వన్, ట్రీటీ ఆఫ్ అమృత్సర్ గురించి అడిగారండి. ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ఎప్పుడు జరిగింది అంటే 1809లో జరిగింది. ఈ ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అనేది ఎవరి మధ్యలో జరిగింది అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా మహారాజా రంజిత్ సింగ్ అండి, ద సిక్ లీడర్ హూ ఫౌండెడ్ ద సిక్ ఎంపైర్ అనమాట. సో వీళ్ళ మధ్యలో ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అనేది సైన్ చేయడం జరిగింది. అది ఎప్పుడు అని అంటే 1809లో సైన్ చేశారు. అగ్రిమెంట్ బిట్వీన్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ మహారాజా రంజిత్ సింగ్. ఓకే, ద సిక్ లీడర్ హూ ఫౌండెడ్ ద సిక్ ఎంపైర్. ట్రీటీస్ అనేవి ఇంపార్టెంట్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, సో ఇక్కడ కెమికల్ నేమ్స్ గురించి విటమిన్స్ అనే కాన్సెప్ట్ ఉండండి. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ B12? దట్ ఈస్ సైనోకోబాల్మిన్ అనేది, కొబాల్మిన్ అనేది విటమిన్ B12 యొక్క కెమికల్ నేమ్ అనమాట. అయితే ప్రీవియస్ గా నేను మీకు బయాలజీ ఒక ఇంపార్టెంట్ సెషన్ తీసుకున్నాను ఎస్ఎస్సి జీడీ ఇంకా రైల్వే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఆల్సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో డెఫినెట్ గా ఉండే క్వశ్చన్ ఏంటండి, విటమిన్స్ కాన్సెప్ట్ నుండి, డిసీజెస్ కాన్సెప్ట్ నుండి ఎక్కువ సార్లు చాలా వరకు ఎగ్జామ్స్ లో బేసిక్ క్వశ్చన్స్ నుండి మీరు చూసుకున్నా కూడా బయాలజీ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను రీసెంట్ గా మీకు అప్లోడ్ చేశాను ఆల్రెడీ విటమిన్స్ కాన్సెప్ట్ ఇంకా డిసీజెస్ రిలేటెడ్ గా ఉన్న బయాలజీ మ్యారథాన్ ని. ఒకసారి ఆ సెషన్ వాచ్ చేస్తే ఐ థింక్ సో ఎవరైతే ఆస్పిరెంట్స్ అది అటెండ్ అయ్యారో పర్ఫెక్ట్ గా మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేశారని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వన్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్ అండి. ఏంటది? డెసిబిల్ అనమాట. సో ఫిజిక్స్ నుండి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఎస్ఐ యూనిట్స్ అనే చాప్టర్ ఏదైతే ఉంటుందో సో ఒకసారి ఆ కాన్సెప్ట్ ని రివైజ్ చేయండి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్ ఇస్ డెసిబిల్ అనమాట. డీబీగా మెన్షన్ చేస్తారు దీన్ని. నెక్స్ట్ వన్, కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ టైటిల్డ్ ఇన్ గోల్డెన్ త్రిశూల్డ్ అండి, విచ్ ఇస్ బై సరోజినీ నాయుడు గారు. అండ్ ఈ క్వశ్చన్ అడిగారు. అండ్ అలాగే మిమ్మల్ని ఇంకొక ఏరియా నుండి క్వశ్చన్ అడుగుతున్నారు. అది ఏంటంటే షీఈస్ ఆల్సో నోన్ యాజ్ భారత్ కోకిల. భారత్ కోకిల అని ఎవరిని రిప్రజెంట్ చేస్తారని కూడా అడుగుతుంటారు. అది ఎవరు అంటే సరోజినీ నాయుడు గారిని. అండ్ ఆల్సో రీసెంట్ గా షిప్స్ లో జరిగిన ఇంకొక క్వశ్చన్ ఏంటి సరోజినీ నాయుడు గారి గురించి అంటే ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఎవరు అంటే సరోజినీ నాయుడు గారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ఆర్టికల్ 21 రైట్ టు ఎడ్యుకేషన్ అండి. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో పాలిటీలో. ఓకే, సో జస్ట్ గో త్రూ దిస్ కాన్సెప్ట్.
జనరల్ గా మనకి రీసెంట్ గా జరిగిన ఎగ్జామినేషన్ లో ఆర్టికల్ 21A గురించి అడిగారు అండ్ అలాగే ఆర్టికల్ 51A అండి, లైక్ రిలేటెడ్ టు ద ఫండమెంటల్ రైట్స్ అనమాట. ఓకే, సారీ ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించి మనకి రీసెంట్ గా నేను ఇందాక డిస్కస్ చేశారు కదా మీకు ఆర్టికల్ 51A కి సంబంధించి. ఓకే, సో ఈ ఆర్టికల్ కానివ్వండి, ఆర్టికల్ 21A కానివ్వండి, ఇవి మేజర్ గా జరుగుతున్న మాక్సిమం నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ప్రీవియస్ గా కూడా ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ అనమాట. సో జస్ట్ బెటర్ టు గో త్రూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఓకే ఇన్ పాలిటీ. నెక్స్ట్ వన్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది which signed on March 5th, 1931, which is between Mohandas Karamchand Gandhi, Indian Nationalist Movement, and alage Lord Irwin మధ్యలో జరిగింది గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. ఓకే, on March 5th of 1931. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అండి. సో ఈ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ సంబంధించి జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, సో దాంట్లో రీసెంట్ గా అడిగింది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ కి సంబంధించి ఎప్పుడు జరిగింది అంటే 1526 లో ఇబ్రహీం లోధి అండ్ బాబర్ మధ్యలో జరిగింది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1556 లో బిట్వీన్ హేము అండ్ అక్బర్. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఏమో 1761 లో అండి, విచ్ ఇస్ బిట్వీన్ మరాఠా ఎంపైర్ అహ్మద్ షా దురానీ. ఓకే, నెక్స్ట్ వన్, 37th నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అని అడిగారు, గోవాలో. నేను ఇందాకే మీకు చెప్పాను స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ నుండి మాక్సిమం మీకు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఒకటి హోస్ట్ ప్లేస్, ఇంకొకటి ఏంటంటే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేయర్స్ ఏ స్పోర్ట్ కి రిలేటెడ్ గా అనేవి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ అలాగే ఇప్పుడు నేషనల్ గేమ్స్ అన్నారు కదా 37th ఎడిషన్ వి, సో ఎడిషన్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ అలాగే ఏ కంట్రీ విన్ అయింది, ఎక్కువ మెడల్స్ లో టాప్ మెడల్ టాలీలో ఉన్న టాప్ స్టేట్ కానీ కంట్రీ కాదు ఏది అనేది క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. ఓకే, సో అవి ఇంటర్నేషనల్ స్పోర్ట్ ఈవెంట్స్ నేషనల్ స్పోర్ట్ ఈవెంట్స్ అయినా కూడా ఏ కంట్రీ హోస్ట్ చేసింది, ఏ స్టేట్ హోస్ట్ చేసింది అనేది ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ గారు. అండ్ అలాగే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే నార్మన్ బోర్లాగ్ అండి. సో రీసెంట్ గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ రిలేటెడ్ గా, బట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, జస్ట్ అప్కమింగ్ షిప్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్, గార్బా డాన్స్ అనేది ఏ స్టేట్ తో అసోసియేట్ అయింది అంటే గుజరాత్ అండి. సో రీసెంట్ గా మనం ఏంటంటే ఆల్రెడీ క్లాస్ అప్లోడ్ చేశాను నేను మీకు, క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ ఇంకా ఫోక్ డాన్సెస్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ విత్ డిఫరెంట్ స్టేట్స్. ఓకే, యూటీస్ లో ఉన్న ఫోక్ డాన్సెస్ ఏంటి, డాన్స్ ఫార్మ్స్ ఏంటి, క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ ఏంటి, ఎక్కడ నుండి ఆరిజినేట్ అయ్యాయి, ఏ స్టేట్ నుండి ఏ క్లాసికల్ డాన్స్ ఫార్మ్ అనేది. సో డెఫినెట్ గా మీకు డాన్స్ ఫార్మ్ నుండి క్వశ్చన్స్ వస్తాయని ప్రీవియస్ గానే ఆల్రెడీ మీ క్లాసెస్ లో చెప్పాను. ఎవరైతే మన క్లాసెస్ ని శివారెడ్డి లాజిక్స్ లో రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారో మీరు పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనకి రిపీట్ అవుతుంటాయి కాబట్టి ఎవ్రీ టైం మాక్సిమం ఈ షీట్స్ లో కూడా అలాగే అండి. మాక్సిమం లైక్ ఫోక్ డాన్సెస్ నుండి, ఫెస్టివల్స్ అనే కాన్సెప్ట్స్ నుండి, లైక్ స్టాటిక్ జీకే నుండి క్వశ్చన్స్ అనేవి చూసుకుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసి యూట్యూబ్ లో మీకు అప్లోడ్ చేసిన క్లాసెస్ నుండి రావడం జరిగింది అనమాట. సో బెటర్ టు గో త్రూ ఆల్ ద క్లాసెస్ వెన్ ఎవర్ వి అప్లోడ్ ఇన్ అవర్ సెషన్ ఇన్ అవర్ ఛానల్. ఓకే, నెక్స్ట్ వన్, సో రీసెంట్ గా February 22 రోజు జరిగిన షిఫ్ట్ లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే సైమన్ కమిషన్ గురించి అండి. సైమన్ కమిషన్ ఇండియాకి అరైవ్ అయింది 1928 లో అనమాట. ఎందుకోసం సైమన్ కమిషన్ రావడం జరిగింది ఇండియాకి 1928 లో 1928లో అంటే ఇట్ వాస్ ఫార్మ్ టు స్టడీ ద కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అండి. అండ్ అలాగే రికమెండేషన్స్ గురించి ఏంటి, దట్ ఈస్ టు మేక్ ద రికమెండేషన్స్ టు ద గవర్నమెంట్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో సైమన్ కమిషన్ వాస్ ఆల్ వైట్ కమిషన్ అనమాట, వితౌట్ ఎనీ సింగిల్ ఇండియన్ మెంబర్ కూడా ఈ కమిషన్ లో లేరు. సో దాని అలా వైట్ కమిషన్ లో కన్సిడర్ చేశారు. అండ్ ఈ కమిషన్ 7 ఇంగ్లీష్ మెన్ ఉన్నారు. దీనికి హెడ్ గా వ్యవహరించింది అంటే చైర్మన్ గా ఉన్నది ఎవరు అంటే సర్ జాన్ సైమన్ అనమాట. అందుకే దీనికి సైమన్ కమిషన్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. 1928 లో ఇండియాకి రావడం జరిగింది సైమన్ కమిషన్ అనేది. సో ఇది రీసెంట్ గా జరిగిన February 22 షిఫ్ట్ లో వచ్చిన క్వశ్చన్ అండి, మార్నింగ్ షిఫ్ట్స్ లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ వన్, రాధా శ్రీధర్ ఏ పర్టికులర్ క్లాసిక్ లైక్ డాన్స్ ఫామ్ కి రిలేటెడ్ గా అంటే భరతనాట్యం అనమాట మీ ఆన్సర్ అనేది. సో రీసెంట్ గా అడిగిన క్వశ్చన్ ఇది, రాధా శ్రీధర్ గారు ఏ పర్టికులర్ డాన్స్ ఫామ్ రిలేటెడ్ గా అంటే భరతనాట్యం. అండ్ అలాగే తన గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూసుకుంటే సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ ని 2018 లో గెలుచుకున్నారు ఫర్ హర్ కాంట్రిబ్యూషన్ టు భరతనాట్యం. ఓకే, అండ్ భరతనాట్యం డాన్స్ సంబంధించి చూసుకున్నట్లయితే భరతనాట్యం డాన్స్ ఆరిజిన్ క్యాన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు సదీర్ ద సోలో డాన్స్ ఆఫ్ టెంపుల్ డాన్సెస్ ఆర్ దేవదాసిస్ ఇన్ తమిళనాడు అండి. నెక్స్ట్ వన్, పండిత్ రవిశంకర్ గారి గురించి క్వశ్చన్ వచ్చింది అనమాట రీసెంట్ షిఫ్ట్ లో. సో అంటే దేనికి రిలేటెడ్ గా పండిత్ రవిశంకర్ గారు అంటే సితారిస్ట్ అండి అండ్ కంపోజర్ కూడా, ఇండియన్ సితారిస్ట్ అండ్ కంపోజర్ పండిత్ రవిశంకర్ గారు. నెక్స్ట్ వన్, ఫుట్బాల్ లో జనరల్ గా ఏంటంటే ఫుట్బాల్ టీమ్ లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారని క్వశ్చన్ అడిగారు. సో అది ఎంతమంది అంటే 11 ప్లేయర్స్ అండి. నెక్స్ట్ వన్, అంజుమ్ చోప్రా గారి గురించి క్వశ్చన్ వచ్చింది. అంజుమ్ చోప్రా రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే ఇండియన్ క్రికెటర్, ఓకే, కమెంటేటర్ అండ్ ఫార్మర్ క్రికెటర్ కూడా. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ రిలేటెడ్ గా ఓనం ఫెస్టివల్ ఇంకా సర్హుల్ ఫెస్టివల్ అండి.
సర్హుల్ ఫెస్టివల్ అనేది జార్ఖండ్ రిలేటెడ్ అసోసియేట్ ఉన్న ఫెస్టివల్. ఓనం అనేది ఏ స్టేట్ కి చెందింది అంటే కేరళ. ఓకే, నెక్స్ట్ వన్, ఫీఫా అండర్-17 2023 అనేది ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియాలో అండి. ఓకే, అండ్ అవార్డ్స్ అండ్ హానర్స్ గురించి మనం రీసెంట్ గా ఒక క్లాస్ ని మీకు స్పెషల్ క్లాస్ ని క్విక్ రివిజన్ గా ఇయర్లీ రౌండప్ సిరీస్ ని అప్లోడ్ చేశాను. దాంట్లో మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన అవార్డ్స్ ఒకటి ఉద్యోగ రత్న అవార్డ్ అనేది రతన్ టాటా గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈ ఉద్యోగ రత్న అవార్డు అనేది ఏ స్టేట్ కన్ఫర్ చేసింది అంటే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగ రత్న అవార్డు అనేది ఎవరికి ప్రెజెంట్ చేసింది ఈసారి అంటే రతన్ టాటా గారికి. ఓకే, నెక్స్ట్ వన్, రుక్మిణి దేవి ఇస్ రిలేటెడ్ టు విచ్ డాన్స్ ఫామ్? టు భరతనాట్యం అండి ఆన్సర్ అనేది. ఓకే, రుక్మిణి దేవి గారు ఏ డాన్స్ ఫామ్ కి అసోసియేట్ అయి ఉన్నారు అంటే భరతనాట్యం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, క్లాసికల్ డాన్స్ సంబంధించి కథక్ అనేది ఏ స్టేట్ ఆరిజినేట్ అయింది అంటే దట్ ఈస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అండి. బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్ కథక్ క్లాసికల్ డాన్స్ ఫామ్. నెక్స్ట్ వన్, 2011 సెన్సస్ నుండి క్వశ్చన్స్ అనేవి నేను మీకు స్టార్టింగ్ లో కూడా డిస్కస్ చేశాను. అండ్ అలాగే రీసెంట్ గా జరిగిన షిఫ్ట్ లో కూడా క్వశ్చన్ అడిగారు 2011 సెన్సస్ నుండి. అదేంటంటే ఏ స్టేట్ కి ఇండియా యొక్క లోయెస్ట్ సెక్స్ రేషియో ఉంది, దట్ ఈస్ 877 ఫీమేల్స్ టు 1000 మేల్స్ అండి లోయెస్ట్ సెక్స్ రేషియో, హర్యానా. ఓకే, అండ్ ఈవెన్ ఆప్షన్స్ లో మీకు రాజస్థాన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో యాజ్ పర్ ద గివెన్ ఆప్షన్స్ ఆన్సర్ అనేది రాజస్థాన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ప్రీవియస్ గా అడిగారు షిఫ్ట్ లో, అండ్ రీసెంట్ గా జరిగిన ఈ రోజు జరిగిన Feb 22 షిఫ్ట్ లో కూడా అడిగారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ గారు. అయితే స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఏది అంటే ఫుల్ ఫామ్ అడిగారు, లైక్ ఫుల్ ఫామ్ ఇచ్చారన్నట్టు ఆప్షన్స్ లో మంకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఓకే, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. సో దీస్ ఆర్ రిలేటెడ్ టు అవర్ టుడేస్ February 22 షిఫ్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట ఇవి. అండ్ అలాగే ప్రీవియస్ గా డిస్కస్ చేసినవి ఏంటంటే మీకు ఇనిషియల్ డేస్ లో జరిగిన షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ మీకు కవర్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అనేవి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ లో అడిగారు. ఇవి ప్రీవియస్ గా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అనమాట. సో ఒకసారి నేను కాన్సెప్ట్స్ చెప్తాను, అట్లీస్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఎవరైతే లైక్ ప్రిపేర్ అవుతున్నారో సో జస్ట్ గో త్రూ ఇట్. ఒకటి ఇంపార్టెంట్ బ్యాటిల్స్ చూసుకోండి. ఓకేనా, అప్కమింగ్ షిఫ్ట్స్ వాళ్ళకి చెప్తున్నాను. ఇంపార్టెంట్ బ్యాటిల్స్, ఫండమెంటల్ రైట్స్ ఇంకా ఫండమెంటల్ డ్యూటీస్, క్లాసికల్ డాన్స్ ఫామ్స్. ఓకేనా, అండ్ అలాగే ఫోక్ డాన్స్ ఫామ్స్ అండి. నెక్స్ట్ వన్, ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్. మళ్ళీ కాన్సెప్ట్స్ ని ఎక్కడ చదవాలి ఏంటంటే డౌట్ ఏం లేదు మీకు. ఆల్రెడీ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో సపరేట్ సెషన్స్ అప్లోడ్ చేశాము. ఇంకొకటి ఏంటంటే ఇయర్లీ రౌండప్ సిరీస్ ఉన్నాయి. ఇయర్లీ రౌండప్ సిరీస్ లో ఏంటంటే అపాయింట్మెంట్స్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అవార్డ్స్ అండ్ హానర్స్ నుండి. ఓకేనా, అండ్ అలాగే మీరు ఇంకా చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతున్నాయి. ఈ ఇయర్లీ రౌండప్ సిరీస్ లో నేను మీకు ప్రీవియస్ గా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కవర్ చేశాను, అపాయింట్మెంట్స్, అవార్డ్స్ అండ్ హానర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కసారి మీరు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు సపరేట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసింది అనమాట, టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేసి. ఇయర్లీ రౌండప్ సిరీస్ లో ప్రతిదీ అప్లోడ్ చేసాము ఆల్రెడీ. సో జస్ట్ గో త్రూ ఇట్ ఎవ్రీ వన్. ఓకే, సో దాంట్లో మీకు ఏంటంటే ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ కానీ, క్లాసికల్ డాన్స్ ఫామ్స్ గురించి, ఫోక్ డాన్స్ ఫామ్స్, ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్, అండ్ అలాగే రీసెంట్ గా ఇంపార్టెంట్ సమిట్స్ గురించి కూడా నేను అప్లోడ్ చేశాను మీకు. ఓకే, అండ్ బయాలజీ మ్యారథాన్స్ కూడా అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఓకే, జనరల్ సైన్స్ కి సంబంధించి. అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అని మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కొన్ని సెషన్స్ అప్లోడ్ చేసాము. దాంట్లో ఫిజిక్స్ అవి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. సో యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, అండ్ అలాగే మీరు చూస్తున్నట్లయితే 2011 సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను దీనిపైన కూడా మీకు సెషన్ తీసుకున్నాను, సపరేట్ గా అప్లోడ్ చేశాను 2011 సెన్సస్ అనేది. అవునా, దాంట్లో ప్రతి ఏరియా కవర్ చేసాము, ప్రతి ఎంసీక్యూ కవర్ చేసాము. నియర్ గా మనం ఈ షీట్స్ లో ఇప్పటి వరకు జరిగిన షీట్స్ లో 3 to 4 క్వశ్చన్స్ అనేవి 2011 సెన్సస్ నుండి అడిగారు. అంటే నేను మీకు అప్లోడ్ చేసే ప్రతి క్లాస్ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ గానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కానీ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని అనలైజ్ చేసిన తర్వాతే మీకు క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాం. అంటే ఎక్కువగా ఏ కాన్సెప్ట్ నుండి అడుగుతున్నారు, సో ఫర్దర్ స్టూడెంట్స్ కి ఈ కాన్సెప్ట్ యూస్ఫుల్ అవుతుందా లేదా, అండ్ క్విక్ రివిజన్ గా మెమరైజింగ్ ట్రిక్స్ తో పాటుగా. ఓకే, సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ నుండి ఎంసీక్యూ బేస్డ్ గా ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేవి, అంటే స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏంటంటే ప్రతిదీ కూడా మేము అనలైజ్ చేసిన తర్వాతే మీకు క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది. సో బెటర్ మీరు క్లాసెస్ ని రెగ్యులర్ గా అటెండ్ అవుతుండండి. మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ తో పాటుగా స్టాటిక్ పార్ట్ కానివ్వండి, అండ్ అలాగే జనరల్ స్టడీస్ లైక్ పాలిటీ నుండి, హిస్టరీ నుండి, ఎకానమీ నుండి, ఓకే, జాగ్రఫీ నుండి, స్టాటిక్ జీకే నుండి టాపిక్ వైజ్ గా అప్లోడ్ చేస్తున్నాం సెషన్స్ ని. సో మీరు అట్లీస్ట్ రాబోయే ఎగ్జామినేషన్స్ కైనా మన క్లాసెస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దాట్ ఏంటంటే మీరు
అట్లీస్ట్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒకసారి మీ దగ్గర ఇప్పుడు ఏంటంటే మీరు క్లాస్ విని షార్ట్ నోట్స్ తీసుకుంటారు అవునా, ఎంసీక్యూ బేస్డ్ గా. సో వాటిని మీరు రివైజ్ చేసినా సరిపోతుందండి. మాక్సిమం రిపీటెడ్ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ వస్తుంటాయి మాక్సిమం నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో. సో మనం ఆ ఏరియాస్ ని డెఫినెట్ గా మీకు ఇప్పటి వరకు మాక్సిమం మీకు 60% ఆఫ్ ఇంపార్టెంట్ క్లాసెస్ ని అందించాము. సో డెఫినెట్ గా అప్కమింగ్ క్లాసెస్ కూడా మీకు ఈ 60% కాకుండా రిమైనింగ్ 40% ఇంకా ఏవైనా కవర్ అవ్వని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటి నుండి డెఫినెట్ గా మీకు నేను నెక్స్ట్ మంత్ లోగా అప్లోడ్ చేసేస్తానండి. లైక్ జనరల్ స్టడీస్ లైక్ పాలిటీ నుండి కానివ్వండి, హిస్టరీ నుండి. ఎందుకంటే హిస్టరీ నుండి రీసెంట్ గా మనం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనే కాన్సెప్ట్ కవర్ చేసాం, ఒక క్లాస్ అనేది మ్యారథాన్. దాంట్లో కంప్లీట్ గా అన్ని ఈవెంట్స్ కానీ ఇయర్స్ కానీ ఇంపార్టెంట్ అవుతాయి, ఇంపార్టెంట్ బ్యాటిల్స్, ఓకే, ఏన్షియంట్ హిస్టరీ మ్యారథాన్స్ కానివ్వండి, ఓకేనా. సో రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి, ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ మీ ఇయర్లీ రౌండప్ సిరీస్ ఏది కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. ఇంకా స్టిల్ మీకు ఇయర్లీ రౌండప్ సిరీస్ లో ఏదైనా టాపిక్ మిస్ అయింది అని అనుకుంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి, నేను వాటిని డెఫినెట్ గా మీకు వెరీ సూన్ అప్లోడ్ చేసేస్తాను. ఓకే, ఐ హోప్ యూ గైస్ ఆర్ క్లియర్ విత్ దిస్ సెషన్, రైట్. సో ఇవన్నీ కూడా రీసెంట్ గా జరిగిన ఎస్ఎస్సి జీడీ క్వశ్చన్స్ అండి. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వీ హ్యావ్ రిసీవ్డ్. ఓకే, థ్యాంక్ యూ గైస్, విల్ బి మీటింగ్ విత్ ద నెక్స్ట్ అదర్ సెషన్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.